శ్రీవాణి చావుతో నా ప్రెగ్నెన్సీ నాటకానికి శుభం కార్డు పడుతుందనుకుంటే సశేషంగా మార్చేశావేం డాడ్? నేనేం చేశానమ్మా? ఏం చేశారా? ఎవరు లేనట్టు శ్రీవాణిని చంపడానికి రమేష్ ఎందుకు పంపించారు? కొంచెం ప్రొఫెషనల్ వాళ్ళని అపాయింట్ చేయొచ్చు కదా డాడ్. అంటే ఇంత కాంప్లికేట్ అవుతుందని నేను కూడా అనుకోలేదమ్మా. కాంప్లికేట్ అవ్వడం కాదు, మనమే చేసుకున్నాం. చేతికి మట్టి అంటకుండా పనులు పూర్తి చేయాల్సింది పోయి మనమే ఇరుక్కున్నట్టయిపోయింది. మనం ఎప్పుడు తప్పు చేస్తామా, ఎలాంటి శిక్ష వేద్దామా అని వెయిట్ చేస్తున్న తరుణ్కి మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోయింది. లేదమ్మా, తరుణ్ని మన వరకు రానివ్వను. ఒకవేళ వచ్చినా మన పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఈ జాగ్రత్త ఇప్పుడు కాదు, ముందే ఉంటే సరిపోయేది. గాయం అయ్యాక మందు రాసుకోవాలి కానీ మందు ఉంది కదా అని గాయాలు చేసుకోకూడదు డాడీ. నేనేం చేయనమ్మా. సీసీ కెమెరా లేని చోట యాక్సిడెంట్ చేయమని ఈ రమేష్ గారికి చాలా స్పెసిఫిక్గా చెప్పాను. అయినా సరే వీడు నా మాట వినకుండా కనీసం నెంబర్ ప్లేట్ కూడా మార్చకుండా యాక్సిడెంట్ చేశాడు. డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయలేదు కదా డాడ్. శ్రీవాణి బ్రతకాలో చావాలో అని సందిగ్ధంలో కోమాలో కొట్టుబెట్టాడుతుంది. ఆ డాక్టర్కి హాస్పిటల్ అంటే మమకారం పోయినట్లేదు. అందుకే పైకి వెళ్ళడానికి అంత ఆలోచిస్తుంది. పోనీ మన వాళ్ళని హాస్పిటల్కి పంపి సెండాఫ్ ఇప్పించమంటావా? ఏం మాట్లాడుతున్నావు డాడ్? ఆల్రెడీ తరుణ్ ఈ కేసు టేకప్ చేశాడని తెలిసి కూడా హాస్పిటల్కి ఇంకా మన మనుషుల్ని ఎలా పంపిస్తావు? మన వాళ్ళని తెలియని వాళ్ళని పంపిస్తాను. పని పూర్తవగానే రాష్ట్రం వదిలి పారిపోతారు. దేశం వదిలిపెట్టి వెళ్ళినా సరే వెతికి పట్టుకోవడం తరుణ్కేం కష్టం కాదు. నా గెస్ కరెక్ట్ అయితే ఆల్రెడీ తరుణ్కి మన మీద డౌట్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఈ టైంలో మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేస్తాడు. ఏంటమ్మా వాడు లాగేది? అనవసరంగా నువ్వు తరుణ్ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుని భయపడుతున్నావు. వాడు జస్ట్ ఏసీపీ. మన వెనక కమిషనర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హలో డాడ్, వింటున్నావా? డాడ్ డాడ్ హలో. నేను తర్వాత కాల్ చేస్తానమ్మా. ఏంటి, తండ్రి కూతుర్లు అప్పుడే అలర్ట్ అయిపోతున్నారా, లేక తప్పించుకోవడానికి ప్లాన్లు వేస్తున్నారా? చూడు ఏసీపీ, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవాలనుకుంటారు. మాకు అవసరం లేదు. కర్మ కాలి పొలిటీషియన్ అయ్యావు కానీ ఆర్టిస్ట్గా ట్రై చేయాల్సిందే. నీ పర్ఫార్మెన్స్కి పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు వచ్చేది. మినిస్టర్గా ఇప్పుడున్న గుర్తింపు చాలు కానీ వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఇక్కడ రమేష్ అంటే ఎవరు? ఓ, నువ్వే అన్నమాట. TG15AB 4562 వెహికల్ నీదే కదా? నువ్వు సమాధానం చెప్పనంత మాత్రాన నేను సైలెంట్గా వెళ్ళిపోతాననుకోకు. ఆ వెహికల్ నీదేనని అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. డాక్టర్ శ్రీవాణి గారిని యాక్సిడెంట్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. రమేష్ యాక్సిడెంట్ చేశాడని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? యాక్సిడెంట్ చేసినట్టు సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయింది. యాక్సిడెంట్ చేసిన కార్ రమేష్ పేరు మీద రిజిస్టర్ అయింది. ప్రిమిటివ్ సస్పెక్ట్గా మీ వాణ్ణి అరెస్ట్ చేయడానికి కోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా ఉంది. శ్రీనివాస్ సార్, అంతా బానే ఉంది కానీ యాక్సిడెంట్ చేసిన వెహికల్లో రమేష్ ఉన్నాడని సాక్ష్యం ఉందా? ఉందా కాదు, ఉన్నాడు. మీ వాడు యాక్సిడెంట్ చేశాడని మా అనుమానం. అది నిజమే అని కన్ఫర్మ్ అవ్వాలంటే మా స్టైల్లో ఇంట్రాగేషన్ జరగాలి. అలా జరగాలి అంటే ఇతన్ని రిమాండ్కి తీసుకెళ్ళాలి.
అప్పుడే ఈ యాక్సిడెంట్ వెనుక ఉన్న కారణం ఏంటో, అది చేయించిన మనుషులెవరో అందరూ అన్ని బయటకొస్తాయి. శ్రీనివాస్, సార్. కస్టడీలోకి తీసుకో. ఎస్ సార్. కానిస్టేబుల్స్. ఏయ్ పద నడు. ఆగండి, వాడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏ మీరే తీసుకొస్తారా, లేక అతనితో పాటు మీరు కూడా వస్తారా? నేను రాను, వాడిని పంపించను. పాపం, అక్యూజ్డ్ మీద అభిమానంతో, మంత్రిగా అధికారంతో బేసిక్ రూల్స్ మర్చిపోతున్నారనుకుంటా. ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అధికారం నాకుంది. ఆ తర్వాత మీ ఇష్టం. నేను కమిషనర్తో మాట్లాడతాను. సరే, మాట్లాడండి. మీ దగ్గర నంబర్ ఉంటుంది కదా, కాల్ చేయండి. ఆ విషయం నాకెందుకు చెప్పడం? నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఈ అరెస్ట్ని ఆపడానికి కమిషనర్తో మాట్లాడతానంటున్నాను. షూర్, వై నాట్? మీ ప్రయత్నానికి నేను అడ్డుపడను. నా డ్యూటీకి మీరు అడ్డుపడకండి. శ్రీనివాస్, సార్. చెప్పడం మర్చిపోయాను మినిస్టర్ గారు. మీ దగ్గరున్న ప్రూఫ్స్ ఫోటోలు తీసి పంపించండి. అప్పుడు కమిషనర్ గారు ఇంకా బాగా హెల్ప్ చేస్తారు. అమ్మా, కిరణ్, అక్కడే ఆగిపోయారేంట్రా? లోపలికి రండి. రా. కిరణ్, ఎవర్రా ఈ అమ్మాయి? తను పల్లవి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను అనిల్ గారి స్టూడియోలో పనిచేసేటప్పుడు తను పిఆర్ఓగా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేసేది. ఇప్పుడు నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఓన్గా మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓ గ్రేట్. నీ గురించి విండమే గాని మొదటిసారి చూస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా. పల్లవి, తను మా చిన్నదిన హారిక. హాయ్ అండి. హలో. తను తెలుసు కదా, రేణు. ఆ తెలుసు, ఇంతకు ముందు స్టూడియోలో కలిసాం కదా కదా. పదమ్మా, కూర్చుని మాట్లాడుకుందాం. మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారా లేక వేరే ఊరా? నేను అనాథనండి. నాకంటూ ఎవ్వరూ లేరు. ఈ సిటీలో నాకు తెలిసిన వాళ్ళు, నా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇద్దరు. అది కిరణ్ గారు, ఉష గారు మాత్రమే. వీళ్ళిద్దరే నా ఫ్యామిలీ. నేను పల్లవికి చాలా రుణపడున్నానమ్మా. మహతి స్టూడియోలో ఉన్నప్పుడు నా ఆల్బమ్లకి, నేను పాడిన పాటలకి అంత పేరు వచ్చిందంటే దాని వెనక పల్లవి కృషి చాలా ఉంది. ఇప్పుడు కూడా మేము చేయబోతున్న మ్యూజిక్ ఆల్బమ్ కోసం అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. అయ్యో అదేం లేదండి. కిరణ్ గారు నా గురించి కొంచెం ఎక్కువ చెప్తున్నారు. లేదు పల్లవి, నేను ఉన్న విషయమే చెప్తున్నాను. సూర్యుడి కిరణాల్లా కిరణ్ గారి టాలెంట్ స్వయం ప్రకాశితం. ఆయన గొంతుకున్న లక్షల మంది అభిమానుల్లో నేను ఒకదాన్ని. అదే అభిమానంతో కిరణ్ గారి టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పించుకుని ఫ్రెండ్స్ సాయంతో మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. మా మ్యూజిక్ ఆల్బమ్కి మీ ఆశీర్వాదం కావాలని ఇక్కడికొచ్చాం.
మా అబ్బాయి జీవితంలో ఇంకో మెట్టు ఎదుగుతున్నాడు అంటే మాకు మాత్రం సంతోషం కాదా? ఖచ్చితంగా మా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మీలాంటి పెద్దవాళ్ళు ఆశీర్వదించడం నిజంగా నా అదృష్టం. ఒక విధంగా చెప్పాలంటే నాకు మీలాంటి వాళ్లే ఆదర్శం. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే వయసుతో సంబంధం లేదని మీ నుండే నేర్చుకున్నాను. పల్లవి, పరిచయాలు పూర్తయ్యాయి కాబట్టి వచ్చిన విషయం చెప్పు. మా మ్యూజిక్ ఆల్బమ్ ఓపెనింగ్కి మీరు అంకుల్ స్పెషల్ గెస్ట్లుగా రావాలి. మీ చేత్తోనే పూజా కార్యక్రమం చెయ్యాలి. మేమెందుకమ్మా? లేదంటే మీరే రావాలి. చిన్నప్పటి నుండి నాకు అమ్మ ప్రేమ, నాన్న ఆప్యాయత తెలియకుండా పెరిగాను. మీ గురించి అప్పుడప్పుడు కిరణ్ గారు, ఉష గారు గొప్పగా మాట్లాడుకుంటుంటే వినేదాన్ని. జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలని చాలా వెయిట్ చేశాను. ఇన్ని రోజులకి ఆ అవకాశం, అదృష్టం కలిసొచ్చాయి. ఆది దంపతుల్లాంటి మీరు అంకుల్ పూజ చేసి ఆశీర్వదిస్తే ఏ ఆటంకాలు లేకుండా కన్ఫర్మ్గా సక్సెస్ అవుతామన్న నమ్మకం నాకుంది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నీ అభిమానానికి, గౌరవానికి చాలా థ్యాంక్స్ అమ్మా. మా వ్యాపార జీవితాన్ని జీరో నుండి కొత్తగా స్టార్ట్ చేయబోతున్నావు. ఈ పూజా కార్యక్రమాన్ని మాతో కన్నా సక్సెస్లో ఉన్న వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది. గుళ్ళో దేవుడు ఊరేగింపుకి వెళ్ళినంత మాత్రాన గర్భగుడి ఖాళీ అయినట్టు కాదు కదండి. మూల విరాట్కి ఉండే మహత్యం ఎప్పుడూ ఆయనకుంటుంది. నీ మాటలు, సంస్కారం చాలా బాగున్నాయమ్మా. చదువులో నేర్చుకున్న పాఠాల కన్నా జీవితంలో ఎక్కువ నేర్చుకున్నట్టున్నావు. అందుకే ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నావు. ఇదే ఆశీర్వాదం, ఇదే అభిమానం నాకు పూజ రోజున కూడా కావాలి. దయచేసి కాదనకుండా రండి. నువ్వు నాన్న ఖచ్చితంగా వస్తారన్న నమ్మకంతోనే వచ్చామమ్మా. ప్లీజ్ కాదనొద్దు. అది కాదు కిరణ్, లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బ్యాంక్ పనులుంటాయి, అర్థం చేసుకో. అమ్మా పల్లవి, మా కిరణ్ ఫ్యూచర్ కోసం నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను. మేము ఓపెనింగ్ కార్యక్రమానికి రాలేకపోయినా మా ఆశీర్వాదం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఓకే ఆంటీ, ఈసారికి నేను అర్థం చేసుకోగలను. నెక్స్ట్ టైం ఆల్బమ్ రిలీజ్ రోజున మాత్రం మీరిద్దరే నా స్పెషల్ గెస్ట్లు. ఇప్పుడే చెప్పాను కాబట్టి అప్పుడు నో అనకూడదు. సరేనమ్మా. కిరణ్ గారు, వెళ్దామా? ఓకే, వెళ్ళొస్తాం ఆంటీ. అలాగేనమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్ రేణు. బాయ్ హారిక. బాయ్ అండి. వెళ్ళొస్తామమ్మా. బాయ్. వదినా ఇట్రా. అతి వినయం దూర్త లక్షణం అన్నట్టు చూసావు వదిన దీని ఎక్స్ట్రాలు. ఏమో రేణు, నాకైతే పల్లవి మంచిదానిలనే అనిపిస్తోంది. మంచిదా? ఉషా వదిన లైఫ్లో దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చిన విషయం మర్చిపోయావా? ఒక మనిషిని, ఒక జీవితాన్ని బయట నుండి చూడడం వేరు, నేరుగా చూసి నిజం తెలుసుకోవడం వేరు. కొన్నిసార్లు మంచిగా కనిపించే వాళ్ళు కూడా మంచి చేయకపోవచ్చు. అలాగే చెడుగా కనిపించే వాళ్ళలో కూడా మంచి చేయాలనే ఆలోచన ఉండొచ్చు. ఇన్ని రోజులు మనం పల్లవిని తప్పుగా అర్థం చేసుకున్నాం అనిపిస్తోంది. కానీ పల్లవి మంచిది. ఏమైంది వదినకి? కొంప తీసి పల్లవి మాయలో పడిందా? అసలు ఉషా వదిన ఎందుకు రాలేదు? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మగారిని కలిశాను, మీ నాన్నగారిని కలవలేకపోయాను. కానీ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్స్ ఎందుకు? నువ్వు అనుకున్నట్టు ఫంక్షన్కి గెస్ట్లుగా రావడం లేదు కదా. వాళ్ళు రాకపోయినా మీ అమ్మగారి పాదాలు తాకాను.
జీవితాంతం గుర్తుండిపోయే ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ ఫీల్ చాలు, లైఫ్ టైం అచీవ్మెంట్. పేరెంట్స్ ఉంటే లైఫ్ ఎంత బాగుంటుందో. ఒక అనాథగా నా జీవితంలో ఎన్ని గోల్డెన్ మూమెంట్స్ మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు నన్ను ఎంకరేజ్ చేయడం మా అమ్మకి బాగా నచ్చింది. నీ మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఇప్పటివరకు నీకు నేను ఉషా మాత్రమే ఫ్యామిలీ. ఇక నుంచి మా ఫ్యామిలీ కూడా నీ ఫ్యామిలీయే అనుకో. అనుకోవడం కాదు, వెరీ సూన్ నా వాళ్ళుగా మార్చేసుకుంటాను. మీ వాళ్ళు నాకు అంత బాగా నచ్చారు. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటో ఈరోజు నువ్వు నీ మాటలు కొత్తగా అనిపిస్తున్నాయి. అప్పుడే ఏం చూశారు? ముందు ముందు ఇంకా చాలా చూస్తారు. ఏంటి? అదే పిఆర్ఓ నుండి ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాను కదా, ఇంకా చాలా సక్సెస్ చూడాలి అంటున్నాను. సరే పద. చెప్పు రేణు. వదిన ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను రేణు, ఇంట్లోనే. మరి మన ఇంటికి ఎందుకు రాలేదు? మన ఇంటికా? నేనెందుకు? ఎందుకేంటి? అన్నయ్య చేస్తున్న మ్యూజిక్ ఆల్బమ్ ఓపెనింగ్ ఉందంట కదా, ఇన్వైట్ చేయడానికి అన్నయ్య పల్లవి వచ్చారు. పల్లవి వచ్చిందా? రావడమేంటి, మొత్తం హడావిడి మేడం గారే. అమ్మ కాళ్ళకి దండం పెట్టడం, పొగడ్తలతో ముంచేయటం. మామూలుగా లేదు పల్లవి పర్ఫార్మెన్స్. చూస్తేనే అసహ్యం చిరాగ్గా అనిపించింది. నాతో పాటు పల్లవిని అసహించుకునే హారిక వదిన కూడా ఒపీనియన్ మార్చుకుందంటే పల్లవి ఏ రేంజ్ లో యాక్ట్ చేసిందో నువ్వే అర్థం చేసుకో. ఎవరెవరు వచ్చారు? పల్లవి, అన్నయ్య. వాళ్ళిద్దరేనా? అవును, అందుకే నువ్వెందుకు రాలేదని అడుగుతున్నాను. వాళ్ళు వస్తారని నాకు తెలియదు రేణు. తెలియకపోవడం ఏంటోదినా? పాటలకి మ్యూజిక్ చేసేది అన్నయ్య, పాటలు రాస్తుంది నువ్వు. పల్లవి ప్రొడ్యూసరే కావచ్చు, కానీ మరీ ఇంత ఓవర్ యాక్షన్ చేయకూడదు. అంతా అదే చూసుకుంటున్నట్టు చేస్తున్నట్టు ఎంత బిల్డప్ ఇస్తుందో. అత్తయ్య మావేళ్ళని ఇంప్రెస్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నమాట. అన్నమాటే కాదు, ఉన్నమాట, భరించలేని భయంకరమైన మాట. అత్తయ్య మావయ్య ఓపెనింగ్ సెరమనీకి వస్తానని చెప్పారా? లేదు, ఫంక్షన్కి రాలేము, కానీ మా ఆశీర్వాదం ఎప్పుడూ మీతోనే ఉంటుందని చెప్పి పంపించారు. ఓకే, రానని చెప్పారు కదా, ఇది ఇక్కడితో వదిలేరేను. మీ అన్నయ్య వచ్చాక నేను మాట్లాడతాను. వదిలేయటం మాట్లాడడం కాదు, నువ్వు గట్టిగా అడుగొదినా, కోపంగా నిలది. మన ఇంటికి రావటానికి కూడా అర్హత లేని దాన్ని ఎలా తీసుకొస్తాడు? నువ్వు లేకుండా ఎలా ఇన్వైట్ చేస్తారు? సరే, నేను మాట్లాడతానులే. ఓకే వదినా, ఉంటాను. మన మ్యూజిక్ ఆల్బమ్ కి సంబంధించి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను. ఆ పని మీదే వెళ్తున్నాను. ఈ పాటికే కిరణ్ గారు నీకు చెప్పుంటారనుకున్నానే. బాగానే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట. హలో. ఏంటి ఈరోజు ఏమైనా లంచ్కి మిరియాల చారు పెడుతున్నావా? మరి కళ్ళతోనే కారాలు మిరియాలు నూరుతున్నావు. మీరు వచ్చే దారిలో కప్పని దాటుకుని వచ్చారా? కప్ప? మరి అసలు విషయాన్ని వదిలేసి కప్పదాటు మాటలు మాట్లాడుతున్నారు. అసలు విషయమా? ఏంటది? అది కూడా నా నోటితోనే చెప్పించాలనుకుంటున్నారా? అంటే నువ్వు అనుకున్నది అవునో కాదో తెలియాలంటే నువ్వే చెప్పాలి కదా. అయిపోయాయా మీ ఆహ్వానాలు? ఆహ్వానాలా? ఇంట్లో నేను ఖాళీగా ఉన్నానని తెలుసు కదా, ఆయన ఎందుకు తీసుకెళ్ళలేదు?
కనీసం ఓపెనింగ్ గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఓ అదా విషయం. పల్లవి అమ్మా నాన్నలు స్పెషల్ గెస్ట్లుగా వస్తే బాగుంటుంది, నేనే ఇన్వైట్ చేస్తాను అని అడిగింది. వాళ్ళకి కూడా పరిచయం చేసినట్టుంటుందని తీసుకెళ్లాను. పరిచయమో పలకరింపో నేను వస్తే అడ్డుపడతాననుకున్నారా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను? అసలు అంత దూరం నేను ఆలోచించలేదు. ఆలోచించకుండానే నన్ను దూరం పెట్టారా? ఓసిన అనుమాన బంగారం, నేను చెప్పేది శాంతంగా వింటే నీ కోపానికి, కోపంలో పుట్టిన అనుమానానికి సమాధానం దొరుకుతుంది. పల్లవి ఒక ప్రొడ్యూసర్గా వచ్చింది. ఓపెనింగ్ ఇంకా ముహూర్తం కూడా పెట్టలేదు. ముహూర్తం కన్ఫర్మ్ అయిన తర్వాత నీకు చెప్పకుండా ఉంటానా? నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఫస్ట్ ఆల్బమ్. అమ్మా నాన్నల ఆశీర్వాదంతో పాటు నీ ప్రేమ కూడా కావాలి. నిజం చెప్పాలంటే ఈ ఆల్బమ్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసిందే నువ్వు లేకపోతే ఈ ప్రాజెక్ట్ నేను టేకప్ చేసేవాడిని కాదేమో. అలాంటిది నీకు ప్రియారిటీ, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటానా చెప్పు? ఓపెనింగ్ సెరమనీకి అమ్మా నాన్నలు గెస్ట్గా రావాలన్న ఆలోచన నాకు చాలా నచ్చింది. అందుకే ఎంకరేజ్ చేశాను, వేరే ఉద్దేశం లేదు. అంతెందుకు, ఓపెనింగ్కి ముహూర్తం ఫిక్స్ అవని నిన్ను ఎంత స్పెషల్గా ఇన్వైట్ చేస్తానో చూడు. ఏం అక్కర్లేదు, మీరు ఎలా ఇన్వైట్ చేసినా నేను రాను. ఎందుకు? అత్తయ్య మావయ్య రాకపోయినా ఎలా అయితే ఆశీర్వాదం ఇస్తున్నారు, నేను లేకపోయినా నా ప్రేమ ఎప్పుడు మీతోనే ఉంటుంది. అబ్బో, అసలు ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఏ మీరు చెప్పనంత మాత్రాన నాకు తెలియదు అనుకున్నారా? ఇదంతా లేడీ నారద పనే కదా. ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ నీ విషయంలో పెద్ద రాయ్ ఏజెంట్లో బిల్డప్ ఇస్తుంది. రేణునేం అనకండి, తను మంచిగా చేసింది. హలో, నేను మొగుడు అవ్వడం వల్లే నా చెల్లి నీకు మరదలైంది. సో నేనేం చెప్పినా మంచిదనుకోవాలి. నాకన్నా ముందు, నన్ను మించి నీకెవరూ ఎక్కువ కాదు. సరే, నిజం చెప్తే నార్మల్గా మాట్లాడతావా? ఏ నిజం? నువ్వొకటి ఉషా ఒకటి చెప్పి నమ్మించాలనుకున్నారు కదా, అలాంటిదా? నమ్మించి మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. దేని గురించి మాట్లాడుతున్నావు హారిక? పల్లవి ఇచ్చిన కంటెంట్ నాకు అస్సలు నచ్చలేదు. కాసేపు ఈ పెన్ పేపర్ పక్కన పెట్టు. సరదాగా అలా బయట తిరిగొద్దాం. అప్పుడు నీ మూడ్ మారుతుంది, పేపర్ మీద పెన్ను కదులుతుంది. సారీ.